హలో వెల్కమ్ టు సినిమా దొంగ. సినిమా దొంగ అంటే మీకు చెప్పడం మర్చిపోయాను. సినిమా దొంగ అంటే కొన్ని హిట్ అండ్ సినిమాలు డీవీడీలు మార్కెట్లోకి రిలీజ్ అయిపోయాక మనం కొన్ని డీవీడీలను ఇంటికి తీసుకొచ్చి చూసేసి కొన్ని మంచి సీన్లని పుసుకు మనం కట్ చేసేసి చూసేసి హీరో గారి స్థానంలోకి మెల్లగా దూరిపోతాం అన్నమాట. ఈ వారం వాళ్ళకి చాలా మంచి సీన్లు మనకు నచ్చాయి. ఈ వారం రాజమౌళి గారి దర్శకత్వంలో అదే ఇట్లా చూస్తున్నారు, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇదిగో ఈ గెటప్ చూడండి, మీకు అర్థమైపోయిందా? అదేనండి రాజమౌళి గారి దర్శకత్వంలో సూపర్ డూపర్ హిట్ అయిపోయిన ప్రభాస్ నటించిన ఆ సినిమా ఏంటంటే చూసారా ఎంత మంచి సినిమా తీసేసుకున్నా ఈ వారం. ఈ సినిమాలో ఫస్టే ప్రభాస్ ఇంట్రడక్షన్ భలేగా ఉంటుందండి. అసలు మనకి చూడాలనిపించేస్తుంది, ఏటైపోయిందని అనేసి. అక్కడ జేబా గారు పంది వేస్తారు, చచ్చిపోతాడనేసి. ప్రభాస్ మాత్రం ఆ నీటిలోంచండి మీదకి చూసుకొని నీటిలోంచి వస్తాడండి. ఎలాగొస్తాడంటే ప్రభాస్ వస్తాడు కదా, ఇప్పుడు నేను దూరిపోయి నేను వచ్చాను అనమాట. ఖచ్చితంగా బతికుంటాడని నా పందెం 2000. నాకు తెలుసురా ఆడు చావడని, ఆడి బాడీ బాక్స్ ఆఫీస్. దించండి. చెప్తున్నాడు రా, చెప్పేస్తున్నాడు రా. చెప్తాడన్నా, చెప్పమ్మా. ఇప్పుడే వదిలే, నిన్నొక్కనే కొడతా. ఇంకాసేపు అయితే అందరినీ కొడతా. నెత్తురు వాసన చూస్తే సొరకి పిచ్చెక్కిపోద్ది. బాడీని చేప నవిలేస్తుంటే తాడు తేలిగ్గా రావాలి గాని ఎంత గుంజినా రాదేంట్రా. ఈ సినిమాలోన హీరో గారు అంటే ఏటో చూపించారు ఫైటింగ్ సీన్లోన. ఫైటింగ్ సీన్ తర్వాత వెంటనే ఈ సినిమాలో సెంటిమెంట్ కూడా ఉన్నది. సెంటిమెంట్ అంటే ఆ సమస్య సెంటిమెంట్ అనుకున్నారేటే, అమ్మ సెంటిమెంట్. పాపం వాళ్ళ అమ్మ 12 సంవత్సరాలుగా కనబడలేదు. వాళ్ళ అమ్మ కోసం తెగ తిరిగేస్తున్నాడు. ఆ ఊరు ఈ ఊరు ఆ ఆఫీస్ ఈ ఆఫీస్ అలా తిరుగుతుండ. కొందరికి డబ్బులు కూడా ఇచ్చి అడుగుతాడు, ఏంటి మా అమ్మగారి అడ్రస్ చెప్పండి అనేసి. అలాగా ఒక ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు. ఒక ఆఫీస్ దగ్గరికి వెళ్ళగానే ఆ ఆఫీస్ దగ్గర కొత్తగా ఒక అమ్మాయి జాయిన్ అయింది అనమాట. ఆ అమ్మాయినే ఈ హీరో గారు అడిగేశారు, ఏమండి
ఒకసారి చెప్పండి, ఒకసారి ఇవ్వండి అనగానే ఆ అమ్మాయి ఇంకేదో అనేసుకుంది. నేను చెప్పను, నా వల్ల కాదు, అదేటో భయపడిపోతుంది. మళ్ళీ అడుగుతున్నాడు. అలాగే వీళ్ళిద్దరూ ఒకదాని మీద ఒకటే అర్థం కాకుండా అపార్థాలు చేసేసుకుని అలాగే ఈ సీన్ జరిగిపోతుంటే ఆ సీన్ నచ్చేసి ఆ సీన్లోకి దూరిపోనాను అన్నమాట. ఏంటి నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు? గురుడు అంత గుంజాడా? చిచి అదేం లేదు, ఏదో మ్యాన్లీగా ఉన్నాడని కొంచెం నచ్చాడంతే. అయినా అయిపోయిందిగా. తనెవరో, ఎక్కడుంటాడో, మళ్ళీ కనిపిస్తాడు. ఇలా మాడు ముఖం పెట్టి అడిగితే పని అవ్వదు, కాస్త నవ్వుతూ అడుగు. అక్కడ గుంజినట్టుంది, వెతుక్కుంటూ వచ్చేసాడు గురుడు. ఏం కావాలి? దీని సంగతి డైరెక్ట్ గా ఆఫీస్ కి లవ్ లెటర్ తీసుకొచ్చాడు. ఆఫీస్ లో ఏంటిది? ఇలాంటివి ఎక్కడ కాదు, తర్వాత కలవండి. ఫ్రీగా వద్దు, డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు. అది సరే, ఆ విషయం ఏం మాట్లాడుతున్నావు? బయటకు వెళ్ళండి. నేను అడిగింది ఒకసారి ఆలోచించాడు. కావాలంటే డబ్బులు ముందే ఇచ్చేస్తా. మేడం 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 ఓ ఒక్కసారి ఆలోచించు ప్లీజ్. ఇదిగో శ్రేయ, పిచ్చోళ్ళగా నీ వెనకాల తిరుగుతున్నానని చులకనైపోయానా? ఈరోజు అటు ఇటు తేలిపోవాలి అంతే. ఏ ఆడపిల్ల ఇలాంటి పని ఒప్పుకోదు. చా, ఆయన ఏ హీరోయిన్ ఇలాంటి అవకాశం వస్తే వదులుకోదు. ఆయన ఏంటి మాట్లాడుతున్నావు? చాలా చీప్ గా మాట్లాడుతున్నావు. అంత లేదమ్మా, డైరెక్ట్ గా మ్యాటర్లోకి వచ్చాయి. ఎంత కావాలో చెప్పు. నేను అలాంటి దాన్ని కాదు. పోనీ డబ్బులు తీసుకోకుండా చెయ్యి. శ్రేయ శ్రేయ ప్లీజ్, పోనీ రేపు చేస్తావా? రేపా అంటావేంది? పోనీ ఎల్లుండి చెయ్యి. ఎల్లుండా? 12 సంవత్సరాలు అయింది, మా అమ్మ కనబడడం లేదు. అప్లికేషన్ కూడా పెట్టా. అది పోనీ ఆడపిల్లవి, హీరోయిన్వి, నువ్వేనా పట్టించుకుంటావు అనుకున్నాను. ఇంతకీ నా అప్లికేషన్ సంగతి ఏమైంది? నువ్విచ్చింది అప్లికేషనా? అంటే అసలు చూడనే లేదా? సారీ, ఎంత కావాలని అడుగుతుంటే లంచం అనుకోలేదు. లంచం అనుకోలేదా? మరి ఏమనుకున్నావు? ఇంకేదో అనుకున్నాలే. పద పద, రాజమౌళి చూస్తే తిడతాడు. దా.